నాకు సార్ మీ అందరినీ చూస్తుంటే ఏ పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం అనిపిస్తుంది. ఎక్కడ వెంకటరమణారెడ్డి గారి ఫ్యామిలీ, ఎక్కడ స్వామీజీ, ఎక్కడ ఓవి రమణ గారు, ఎక్కడ కీర్తనమ్మ, ఇంత ఇంత విలువ, ఇంత నిజంగా కూడా ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము సార్ మీ అందరికీ. డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వాన్ని ఇచ్చాం. దేవదేవుడి దగ్గర జరుగుతుంది, గలమెత్తారు, దేవుడే అనిపించినట్టున్నారు. దేవుడు మీ అందరితో ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, మరి మా రిస్క్లోకి రండి అంటే మరి వచ్చారు. ఒకప్పుడు దేవుడు తనే డైరెక్ట్గా వచ్చి యుద్ధం చేసి పాపాత్మలను శిక్షించేవాళ్ళు. ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఎన్నుకున్నారు. దయచేసి పార్టీలు వేరు, రాజకీయం వేరు, రాజకీయాలు వేరు, రాజకీయ నాయకులు వేరు, దేవదేవుడు వేరు. దయచేసి ఏ ప్రభుత్వం ఉన్నా సరే. ఇంకొకటి, ఇవాళ ముఖ్యమంత్రి గారు కొంత సమాచారం తెప్పించుకొని, ఉప ముఖ్యమంత్రి గారు మరింత సమాచారం తెప్పించుకొని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మాట్లాడుతోంది, టీటీడీ మాట్లాడుతోంది. కానీ వైసీపీ పార్టీ అధికార ప్రతినిధులు ఎందుకు మాట్లాడుతున్నారు? వారికి ఏం సంబంధం? అసలు టీటీడీతో సంబంధం లేని వాళ్ళు, కేవలం దర్శనం మాత్రం వెళ్ళేవాళ్ళు కూడా ఇవాళ వేరే వేరే వ్యవహారాలు మాట్లాడుతున్నారు. ఇది రెండు పార్టీల వ్యవహారం కాదండి, హిందూ ధర్మానికి సంబంధించింది. దయచేసి గమనించండి. మీ రాజకీయాలు మీరు వేరే దగ్గర మాట్లాడుకోండి. వైసీపీ నాయకులరా, దయచేసి ఏది పడితే అది మాట్లాడకండి. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పింక్ డైమండ్ ఉంది, పింక్ డైమండ్ పోయింది, వాళ్ళ ఇంట్లో వెతకండి అని విజయసాయి రెడ్డి గారు, రమణ దీక్షితులు గారు చెప్పినప్పుడు నిద్రపోయారా? సిగ్గు అనిపించలేదా? ఇప్పుడు ఆవురావురమంటూ మాట్లాడుతూ ఉన్నారే. ఆ రోజు ఏం చేశారు? పింక్ డైమండ్ ఎక్కడుంది ఎతకగలిగారా? 5 సంవత్సరాల అధికారంలో ఉండి పింక్ డైమండ్ ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది, పోతే ఎక్కడ పోయింది ఎతకగలిగారా? శిక్షలు వేయించగలిగారా? ఎంక్వైరీ చేయించగలిగారా? ఇవ్వాలన్నా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఒక సిట్ వేస్తున్నారు. సిట్ ఎక్కడ నిజాలు బయటపెడుతుందని చెప్పి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈజ్ రాంగ్. రమణ గారు. గుడ్ ఈవినింగ్ సాంబశివరావు గారు. సార్, మీ వీడియో రాలేదు, నా వీడియో వస్తుందా మీకు? వస్తాను సార్, మాట్లాడండి. అది మీ వీడియో నాకు రావట్లేదు. ఓకే, సరే.